అందరికీ నమస్కారం. బోలెడన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తూ యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ని కలిగిన వెజిటేబుల్ స్పైన్ గార్డ్, బోడ కాకరకాయ, అడవి కాకరకాయ యొక్క 3 రెసిపీస్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బోడ కాకరకాయ స్పెషల్స్ వండుతున్నాను. దానికోసమని స్టవ్ వెలిగించేసి హండి పెట్టేసా. నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మస్టర్డ్ సీడ్స్ ఒక హాఫ్ స్పూన్, ఒక సైజ్ ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు చేసి వేసాను. దీని ఒక కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఉంటే మెంతి కూర వేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్పూన్ నుండి హాఫ్ స్పూన్ వరకు హల్దీ, పసుపు వేసేసి మిక్స్ చేయాలి. అండ్ ఇప్పుడు బోడ కాకరకాయ, అడవి కాకరకాయ, ఫారెస్ట్ గర్డ్, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు దీన్ని. మార్కెట్లో ఈ కాకరకాయలు కొన్నప్పుడు మనం ముదిరిన కాయలు, కొన్ని లేతకాయలు చూసి కొనుక్కోవాలి. ముదిరిన కాయలు కొనుక్కుంటే ఏంటంటే వాటిలో గింజలు రౌండ్గా ఉండి మంచి కరకరలాడుతూ ఉంటాయి కర్రీలో. సో మనం స్పెషల్గా తాలింపులో స్పెసిఫిక్గా ఏమి తాలింపు పప్పులుగా కరకరలాడడానికి వేసుకుంటాం కదా, అలాంటివి వేసే పని ఉండదన్నమాట. సో కొన్ని ముదిరిన కాయలు తీసుకుంటే కనుక మన గింజలు కూడా ఉంటాయి అందులో, అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని 2 రకాలు తీసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడుతుంది. ఇలా కాసేపు ఫ్రై అయ్యాక మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త మగ్గాయి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు వేసిద్దాం. ఇక్కడ నేను 3 స్పూన్స్ కారం తీసుకున్నాను అండ్ 2 స్పూన్స్ సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. బై ద వే, ఇది ఫ్రై కాబట్టి నేను ఇందులో మసాలా కారం వాడాను, గొడ్డు కారం కాకుండా మసాలా కారం వాడాను. ఇది చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ వేసి కొత్తిమీర చల్లేస్తే బోడ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో ఇక్కడ నేను 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. కారం వేసాక, అంటే మంచిగా మగ్గాకే కారం వేసుకోవాలి. కారం వేసాక ఎక్కువసేపు స్టవ్ పైన పెడితే కుమ్ముట వస్తుంది, అలాగే నల్లబడుతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. టమాటా కాకరకాయ రెసిపీ కోసం ఈ కాకరకాయ ముక్కల్ని మగ్గించాక టమాటా ముక్కలు వేసేయాలి. పులుసుకి ఈ టమాటా ముక్కలు ఆప్షనల్. ఇప్పుడు ఈ టమాటాలు వేసాక మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. ఇంకాసేపు ఉడికించాలి, అంటే టమాటాలు ఉడకాలిగా. అలాగే టమాటా జ్యూస్ అంతా కూడా ముక్కలు పట్టుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ కాకరకాయ ముక్కలకి నేను 3 మీడియం సైజ్ టొమాటోస్ వేసాను. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇప్పుడు ఈ అడవి కాకరకాయ లేదా బోడ కాకరకాయ, ఫారెస్ట్ రెడీ. ఇందులో కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. నార్మల్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అన్నమాట ఇది. బట్ ఇంకా టేస్టీగా కావాలంటే ఖచ్చితంగా మీరు
6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ టొమాటో బోడకాకరకాయ కర్రీ రెడీ ఉంది. స్టవ్ ఆఫ్ చేశాను. దట్స్ ఇట్. బోడ కాకరకాయ పులుసు ఉండాలనుకుంటే ఈ స్టేజ్లో పులుసు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండుని పల్ప్ తీసి ఇందులో వడగట్టుకొని పోసుకోవాలి. కాకరకాయ పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులో ఈ బోడ కాకరకాయ పులుసు అంటే అందరూ, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. ఎప్పుడైనా రెసిపీస్ చాలా సింపుల్గా కుక్ చేసుకోవాలి. అంటే టూ మెనీ మసాలాస్ వాడి చేయకుండా నార్మల్ ధనియాల పొడి తప్ప ఇంకేది వాడలేదు. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, దాట్స్ ఇట్. ఇలా సింపుల్గా కుక్ చేసుకుంటే డైజెషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనం ఫ్రై అండ్ టొమాటో వేస్ట్ చేసిన కర్రీ అయితే అది స్లో కుక్ చేయాలి. ఇది కూడా ఈ స్టేజ్ వరకు స్లో కుక్ చేసి ఇప్పుడు పులుసు పోసాక కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్రాబబ్లీ ముక్కలు ఎక్కువ, గ్రేవీ తక్కువ ఉండేలాగా కుక్ చేసుకోండి. ఏ వెజిటేబుల్ అయినా కూడా, ఆకుకూర కానీ, ఆకుకూర కూడా పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ ఉండేలాగా కుక్ చేసుకోండి. వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, గ్రేవీ తక్కువ ఉండాలి. అదే హెల్తీ. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది రెడీ అయిపోయింది. కాకరకాయ పులుసు, బోడ కాకరకాయ పులుసు. దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ అండ్ టొమాటోస్ ఆప్షనల్. బోడ కాకరకాయ పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.